మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం. మరో 3 నెలల పాటు కాల వ్యవధి ఉన్నటువంటి జిల్లా పరిషత్ సమావేశానికి ఈరోజు చివరి సమావేశంగానే భావించవచ్చు. జిల్లా సర్వసభ సమావేశంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినటువంటి పియూసీ చైర్మన్ కోన రవికుమార్ ఇక్కడ ఈ సభ మీద మాట్లాడే హక్కు లేదని చైర్మన్ ఇచ్చినటువంటి ఏదైతే వాదన ఉందో అది మాత్రం 6 గంటల పాటు సాగింది. ప్రస్తుతం కోన రవికుమార్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎమ్మెల్యేలకి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మాట్లాడే నైతిక హక్కు లేదు, చైర్మన్ మాట ఏ విధంగా తీసుకుంటారు? అంటే కేవలం తొందరపాటుతో మాట్లాడారని నేను భావిస్తున్నాను, లేదా అవగాహన లోపమైనా కావచ్చు. ఎమ్మెల్యేలు గౌరవ సభ్యులు, ఇక్కడ జడ్పీటీసీ సభ్యులతో పాటుగా ఎమ్మెల్యేలకు కూడా గౌరవ స్థానం ఉంటుంది. వీఆర్ ది మెంబర్స్. యాజ్ ఏ మెంబర్గా ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు, చైర్మన్గా అధ్యక్షతగా ఉంటున్న వాళ్ళకి మేమందరం కూడా సభ్యులమే. అక్కడ పార్టీలు కాదు, అక్కడ ఓన్లీ సభ్యులు తాలూకు హోదాలను చూడాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ నేను ముందుంటాను. అది ఎవరా అనేది ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నాకు అంతిమ లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారం. ఈ జిల్లా పరిషత్ అనేటటువంటిది క్షేత్రస్థాయి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకి సమస్యలు లేకుండా పరిష్కరించాలనేటటువంటిది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నీరుగార్చే విధంగా కొంతమంది వైసీపీ సభ్యులు పార్టీలు పేరెత్తడం, ప్రభుత్వాలు పేరెత్తడం, లేకపోతే సభలో లేని వారి కోసం, అంటే అది అవగాహన రాహిత్యంగా భావించవచ్చా, లేకపోతే మన లీడ్ చేస్తున్న చైర్మన్ తాలూగా నిర్వహణ లోపమా? నిర్వహణ లోపం కాదు. ఒక్కొక్కసారి సభ్యులు క్షణికావేశాలకు లోనవుతుంటారు. నేను చైర్మన్ గారు అవగాహన లోపాన్ని నేను భావించను. ఒక్కొక్కసారి ఎంతటి వాళ్ళం అయినా సరే మాట్లాడేటప్పుడు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు, కానీ సమర్థవంతంగానే పనిచేస్తూ ఉన్నారు చైర్మన్ గారు. మరి గతంలో కూడా అనేక సమావేశాలు నేను అటెండ్ అయ్యాను. ఇది ఒక రాజకీయ చర్చా వేదికగా మారిపోయే పరిణామాలు, సాక్షాత్ ముఖ్యమంత్రినే దొంగ అని సంబోధించినటువంటి పరిణామం ఏ విధంగా తీసుకోవచ్చు? అది మాట్లాడినటువంటి సభ్యులకి సంస్కారం లేని వాళ్ళు అలా మాట్లాడతారు. ఎవరిపైన కేసులు ఉన్నాయి? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారి మీద 30 కేసులు ఉన్నాయి. 43,000 కోట్లు దొంగతనం చేశారని అభియోగాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి గారి మీద లేదే. కానీ లేనటువంటిది అంటే గ్లోబల్స్ ప్రచారం. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గ్లోబల్స్ ప్రచారం చేస్తాడు, అన్ని అసత్యాలు మాట్లాడతాడు. అవే మాటలు వీళ్ళు ఇక్కడ పట్టుకుని మాట్లాడుతూ ఉంటారు. కానీ కాగితం మీద లెక్కలు ఉన్నాయి కదా. ఏ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎప్పుడు ఎంత దిగుబడి వచ్చింది, 23, 24 ఒక సంవత్సరం ఆ ప్రభుత్వంలో తీసుకుంటే ఆ ఖరీఫ్లో దిగుబడి ఎంత, 24, 25 దిగుబడి ఎంత, 25, 26 దిగుబడి ఎంత, ఆ రోజు ఎంత కొనుగోలు చేశారు, ఆ రోజు ఎంత ఈ క్రాప్ అయింది, ఇప్పుడెంత ఈ క్రాప్ అయింది, ఇప్పుడెంత దిగుబడి వచ్చింది. అలానే ఆ రోజు ఎప్పటికి రైతుల దగ్గర కొనుగోలు చేస్తే 6 నెలల సంవత్సరం కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఈరోజు 6 గంటల్లో రైతులకు డబ్బులు చెల్లిస్తున్నాం. ఇవన్నీ కాగితం మీద ఉన్నాయి, డేటా. ఖరీఫ్ కాలం కలిసి వచ్చింది, దండిగా ఈరోజు ధాన్యం పండే అయినప్పటికి కూడాను మిల్లర్ల చేతిలో రైతులు మోసపోతున్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఒక ప్రక్రియ జరుగుతుంది అన్నటువంటి మీ వాదనలో ఈరోజు రైతులకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది? తప్పనిసరిగా అందుకే అధికారుల దృష్టికి తీసుకొచ్చాను. మా ప్రభుత్వం చాలా స్పష్టంగా, మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మా శాఖ మార్చులు అందరూ కూడా రైతుగా వెంటనే మా డబ్బులు చెల్లించాలి. మేము చెల్లిస్తున్నాం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు బకాయిలు పెట్టిన 1,600 కోట్లు కూడా ఈ ప్రభుత్వం వచ్చాకే చెల్లించాం. కానీ మిల్లర్ల సంఘం ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు మా ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెస్తున్నాయి, సందేహం లేదు. రైతుల దగ్గర నుంచి మిల్లులు, ప్రతి మిల్లరు బ్రోకెన్ అయిపోతున్నాయని పేరుతో 5 నుంచి 8 కేజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్క రైస్ మిల్లర్కి, రైస్ మిల్లర్ సంఘానికి, మీరు బ్రోకెన్ అయిపోతున్నాయి, నూకలు వస్తున్నాయి, నూకలు అమ్ముకుంటున్నారు కదా, తవుడు అమ్ముకుంటున్నారు కదా, అసుక అమ్ముకుంటున్నారు కదా, ఇక్కడ ఏది వేస్ట్ అయిపోయిన వస్తువు లేదు కదా. మరి అటువంటిప్పుడు రైతులు ఎందుకు మోసం చేస్తున్నారు? రైతులు ఎందుకు మీరు దగా చేస్తున్నారు? నా ప్రశ్న అధికార పర్యవేక్షణ లోపం కాదు, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోపాలు కాదు. ఇక్కడ కొంతమంది మిల్లర్స్ చేస్తున్నటువంటి అరాచకాలు మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి ప్రాతినిధిస్తున్నట్టు ఈ జిల్లాలో ఆయనకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుంది అనుకుంటున్నారు, లేకపోతే శాఖాపరంగా మిల్లర్ల మీద చర్యలు చేపట్టకపోవడం ప్రధాన కారణం అంటారు దోపిడీ? వ్యవసాయ శాఖ మంత్రి పరిధిలోకి ఇది రాదు, ఇది సివిల్ సప్లైస్ శాఖ పరిధిలోకి వస్తుంది. కాబట్టి వ్యవసాయ శాఖ పరిధిలోకి రావడానికి ఆయన ఏమి
దాన్ని పర్యవేక్షణ చేయరు. తర్వాత ప్రతిరోజు ప్రతి నిమిషం ఒక మంత్రి అన్నీ తెలుసుకోలేరు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఉంటారు, జడ్పీటీసీలు ఉంటారు, మెంబర్లు ఉంటారు. మా దృష్టికి వచ్చిన సమస్యలు ఇక్కడ అధికారులకి సరిచేయండి అని చెప్పాం. ఇందాకే చెప్పాను నేను. ప్రభుత్వ లోపం ఉంటే ప్రభుత్వం దృష్టికి మాట్లాడడానికి మేము అసెంబ్లీలో మాట్లాడతాం. అది ఇక్కడ మాట్లాడితే తీరేది కాదు. కానీ ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటి? ఇక్కడ క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అమలు పరుస్తున్నటువంటి కార్యక్రమంలో జరిగిన లోపాన్ని ఇక్కడ అధికారుల దృష్టికి తీసుకొచ్చాం, ఆ లోపాలు సరిచేయమని. అంతేగాని ఇది ఒక మంత్రి గారికి ఆపాదించడం లేదా ప్రభుత్వానికి ఆపాదించడం అంటే ప్రతిసారి కూడా వాళ్ళకి వైసీపీ సభ్యులకి మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు. వాళ్ళంతగా మీరు తీసుకున్నారా ఈరోజు ఆ సబ్జెక్ట్ని? ఇక్కడ నేను ప్రజల పక్షం, వాళ్ళెవరు నాకు చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి కూడా నేను మాట్లాడింది దానికి చెప్పగలరా? ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రమ్మనమని చెప్పండి, వేదిక ఎక్కడ వేద్దామని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నేను కాల్ చేస్తున్నాను. ఈ కిందోళ్ళు ఎవడు మాట్లాడడానికి వాడికి అర్హతలు లేవు, వాళ్ళకి ఎవరికి నాలెడ్జ్ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి నాకు అన్నీ తెలుసు అంటున్నాడు కదా. నేను జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రమ్మనమను. ఎక్కడ ఏ వేదిక మీదకి వస్తాడో రమ్మనమను. మొన్న ఏదో నేను పత్రికల్లో చూశాను, మా మంత్రికి అడుగుతున్నాడు రమ్మనమని. మంత్రి అక్కల్లా నేను వస్తా, నీ ప్రభుత్వంలో ఏం జరిగాయో స్టాటిస్టిక్స్ అనేది మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడదాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ప్రభుత్వంలో ఈ రైతుకి ఏ రకంగా దగా చేశావు, ఈ రాష్ట్రంలో ఎంత ఈ క్రాప్ చేసావో, ఎన్ని నువ్వు కొనుగోలు చేసావో, ఎప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావో, నీ లెక్కలన్నీ ఉన్నాయి కదా. నువ్వు అన్నావు కదా డీబీటీ అని, ఇవన్నీ నీ లెక్కలు ఉన్నాయి కదా, నీ డీబీటీ లెక్కలు, మా డీబీటీ లెక్కలు ఉన్నాయి కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే బ్రోకెన్ ఎందుకు వస్తుంది, ఎందుకు ఎక్కువ వస్తుంది? సాయిల్ కండిషన్ వల్ల వస్తుంది, నీటి దీని వల్ల వస్తుంది, అట్మాస్ఫియర్ వల్ల వస్తుంది, అనేక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పరిశోధించవలసి ఉంది, పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం ఏదో చేసిందంటే అందుకే నేను ఎక్కడా కూడా దాన్ని టాలరేట్ చేయాల, దాన్ని యాక్సెప్ట్ చేయాల. వాళ్ళకి పూర్తిగా మీకు అవగాహన లేదు, కూర్చోమని చెప్పాను. ఒక్క సభ్యులు ఉన్నటువంటి జడ్పీటీ సభ్యులు ఉన్నటువంటి ఈ సర్వసభ సమావేశం ఇది చిట్ట చివరిది అన్నటువంటి ఒక సంకేతాలు కనిపిస్తున్నాయా? మళ్ళీ మరో 3 నెలల్లో ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది. 37 మంది ఉన్నారు. అయినప్పటికి కూడా ఈరోజు ఈ సభను లీడ్ చేయడంలో మీతో పాటు రాకుండా మిమ్మల్ని ప్రతిఘటిస్తూ మీ అధినేతను కూడా నిందించారు. ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఈ సభకి ఇంకా సమయం 5 నెలలు ఉందనుకుంటున్నాను నేను. 3 నెలలు కాదు, 5 నెలలు ఉందని భావిస్తున్నాను నేను. సరే, ఎప్పుడైనా సరే షికన్ చైర్మన్ గారు ఈవెన్ 10 రోజుల నాడు కూడా మళ్ళీ సభ పెట్టచ్చు. దానికేమి 90 రోజుల వరకు పెట్టకూడదు అనే నిబంధన ఏం లేదు. చట్ట ప్రకారం ఈ చట్టం ఏం చెప్తుందంటే 90 రోజుల లోపల విధిగా పెట్టాలి. కానీ చాలామంది చైర్మన్లు ఆ అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారు. నేను మా చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంక ఈ సభలో అనేక అంశాలు ప్రస్తావనకు రావాలి. ఇంకో 15 రోజులు పోయింది, మళ్ళీ సమావేశం పెట్టండి, చర్చిద్దాం. ప్రజా సమస్యల్ని ట్రూ స్పిరిట్తో అవగాహనతో మాట్లాడండి. మీరేదో పొలిటికల్ కామెంట్ చేస్తామంటే సింగిల్ హ్యాండ్ సింగిల్ వాయిస్ 30 మంది కాదు 3,000 మంది వచ్చిన ఈ జిల్లాలో వైసీపీ అనుకుని ఎవడొచ్చినా సింగిల్ హ్యాండ్ సింగిల్ వాయిస్తో సమాధానం చెప్పగలిగే దమ్ము సత్తా నాకున్నాయి. వీళ్ళందరూ కూడా నా దగ్గర పరిగిరారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డికి నేను సవాల్ ఇస్తున్నా, నువ్వు రా, మీరు రండి, ఎక్కడ వేదికేస్తావో వేయి, నేను వస్తా. అంతేగాని ఎలాంటి వేదికలు ఎక్కడేదో మేము చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేస్తాం, లేకపోతే ఇంకోరిని మాట్లాడిస్తాం, దూషిస్తామనంటే ఏముంటుంది? దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? నీకు ప్రజలు ఎందుకు పంపించారు ఇక్కడికి? ప్రజా సమస్యల పరిష్కారానికి పంపించారు. పరిష్కారానికి మార్గాలు మనం వెతకాలి, పరిష్కారానికి చొరవ చూపాలి. ఇది మెంబర్గా మనకున్నటువంటి బాధ్యత. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ నేను నా దృష్టికి వచ్చినటువంటి ప్రజా సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని సభ ద్వారా అలాగే మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది, అధికారుల దృష్టికి వెళ్తుంది. ఇక్కడ ఎవరు సరి చేయాలి? తప్పులు జరుగుతున్నాయి, లేకపోతే ఇంకోటి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మా కలెక్టర్ గారు ఉన్నారు, మా జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, మా డిఎం సివిల్ సప్లైస్ ఉన్నారు. వారి దృష్టికి తీసుకొని రావడం ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల్ని తగ్గించడం, ఇది మా ఉద్దేశం తప్ప ఇందులో ఎటువంటి ఉద్దేశాలు కూడా ఉండవు. నేను ఒకటే చెప్తున్నా, వైసీపీ సభ్యులందరూ కూడా ఇంకా మీరు అవగాహన పెంచుకొని ఏ సభ ఎంతవరకు పరిమితం. చాలామంది మాట్లాడుతుంటారు, మీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీ ఉందండి, అసెంబ్లీలో ఇవి మాట్లాడడం, పెనుమితిలో రోడ్ ఏట్ అయింది, లేకపోతే అలా తోటల్లోనేమో అలా బిల్డింగ్ ఏట్ అయింది, ఇవి మాట్లాడతామా? అసెంబ్లీలో మాట్లాడవలసిన అంశాలు వేరు,
పార్లమెంట్లో మాట్లాడాల్సిన అంశాలు వేరు, ఇక్కడ జిల్లా పరిషత్లో మాట్లాడిన అంశాలు వేరు, మండల పరిషత్లో మాట్లాడాల్సిన అంశాలు వేరు. నేను మండల పరిషత్ మీటింగ్కి వెళ్ళి జిల్లా మొత్తం కంచిలో ఏమైందని అడిగితే అక్కడ ఎవడని చెప్తాడా? అంటే పరిధులు, గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు. అసలు వీళ్ళకి ఎవరికి ఆ కాన్సెప్ట్ అర్థం కాల. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సభ్యులకి కాన్సెప్ట్ అర్థం కాల. ఇవి స్థానిక ప్రభుత్వాలు. పంచాయతీ ఇద ఒక లిమిటేషన్, మండలం పరిషత్ ఇది వన్ ఆఫ్ ది లిమిటేషన్. ఇవి వాళ్ళకి తెలియకనే ఈరోజు ఈ సమావేశాలు హాజరయ్యారనుకోవచ్చు. అంతే మరి నాకు కనబడింది అదే. కానీ మీకేమైనా కొత్తగా కనబడిందా? లేదా మీ మీడియా వాళ్ళకి ఏమైనా ఇదేమైనా కొత్తగా కనబడిందా? దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి స్థానిక ప్రభుత్వాలు కాబట్టి సమీక్షలు చేస్తాం. సమీక్షలు ఎక్కడైనా విధుల్లో అక్కడెక్కడే లోపాలు ఉంటే ఆ లోపాలని ఈ సభ ద్వారా అధికారుల దృష్టికి తీసుకుని వస్తాం. అధికారులు ఆ లోపాలని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తారు. ఇది ఈ ఫారమ్స్ చేసేటటువంటి పని. దురదృష్టం ఏంటంటే ఇక్కడికి వచ్చి వారు వచ్చి అన్నారు ఇది యాక్ట్ చదువుతారు. యాక్ట్ వేరు, రూల్స్ వేరు. యాక్ట్ని బేస్ చేసుకొని రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. టైం టు టైం మారుతూ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ ఆఫ్ అమెండ్మెంట్స్. ఈరోజు వారు ఒక సభ్యుడు మాట్లాడాడు, వెండర్ సిస్టమ్ ఎవరు తీసుకొచ్చారు? 2021లో అక్టోబర్ నెలలో వెండర్ సిస్టమ్ తీసుకొచ్చింది గత ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఓకే, ఈ వెండర్ సిస్టమ్ అకార్డింగ్ టు ది యాక్ట్ ఉంది, దాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఆ కొనసాగిస్తున్న అన్నదానికి కూడా వాళ్ళు ఆటంకం తెలియజేశారు. అంటే వాళ్ళకి అవగాహన లేని వ్యక్తులతో ఏం మాట్లాడతాను? ఓ మూర్ఖుడు ఉంటాడు, అందరూ తాగేటటువంటి చెరువులోనో నూతులోనో వెళ్ళి బట్టలు ఉతుకుతుంటాడు. వాడు మూర్ఖుడు, దాన్ని మనం ఏం చేస్తాం? ఇక్కడ మూర్ఖత్వం కాదు కావాల్సింది, చట్టాన్ని ద స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్, ద స్పిరిట్ ఆఫ్ ది రూల్స్ ఏంటున్నాయనేది అవగాహన పెంచుకొని మనం మాట్లాడాలి. ఎప్పుడో 2005లో చట్టం ఎన్ఆర్ఈజీఎస్ చట్టానికి తర్వాత దేర్ ఆర్ మెనీ ఆఫ్ అమెండ్మెంట్స్. రాష్ట్రాలకే పూర్తి హక్కులు ఉంటాయి. కేంద్రం ఇచ్చినటువంటి చట్టాన్ని అనుసరించి రాష్ట్రానికి సర్వ హక్కులు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎస్ఎస్ఆర్ రేట్స్ అన్నారు. ఎస్ఎస్ఆర్ రేట్స్ ఫ్రేమ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఎంఓఆర్టీ ఇచ్చినటువంటి వాటిని కూడా ఈ స్టేట్ ఎస్ఎస్ఆర్లోనే ఇంక్లూడ్ చేస్తారు. ఆ ఎంఓఆర్టీది ఎందుకు చేయాల? నీకు అవగాహన ఏంటి? ఇవి తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటిది. నేను అందుకే గౌరవ సభ్యులందరికీ కూడా వాళ్ళందరూ ఇంకా రాజకీయాల్లో ముందుకు రావాలి. ఎందుకంటే రావాలంటే నాలెడ్జ్ని పెంచుకోవాలి, చదవాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి, వినాలి. ఎవరు మంచి చెప్పినా, ఎవరు చెప్పింది మంచి అయినా మనం వినే ఓపిక ప్రతి ఒక్కరికి ఉండాలి. నేను నేర్చుకుంటా, నేను చదువుకుంటా, అర్ధరాత్రి వరకు కూడా నేను చదువుతా. థ్యాంక్ యూ. కనుక ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి జిల్లా పరిషత్ సమావేశానికి మొత్తం 37 మంది వైసీపీ జడ్పీటీసీలుగా ఒక్క టీడీపీ జడ్పీటీసీ ఉన్నారు. ఈ నేపథ్యంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశం మాత్రం ఈరోజు రసాబస్గా సాగింది. రైతుల సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పియూసీ చైర్మన్ ఆమదాల నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ చేసిన ప్రయత్నాన్ని మాత్రం ఈరోజు వైసీపీ జడ్పీటీసీ సభ్యులందరూ కూడాను అడ్డుకునే ప్రయత్నం చేసి సభకి నేతృత్వం ఇస్తున్నటువంటి చైర్పర్సన్ కూడాను వారు డీడీఆర్సీలో కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడే సమయం ఉంటుంది. కాబట్టి ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ సమావేశంలో వారికి మాట్లాడే నైతిక హక్కు లేదని చైర్పర్సన్ అన్న మాటలు మాత్రం ఆయన మొదలుపడుతున్నారు. ఈ విషయంపై మాత్రం 6 గంటల పాటు సాగినటువంటి ఈ సర్వసభ సమావేశంలో ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడాను చర్చించాను. తాను ప్రజల మనిషిని, అధికార పార్టీలో ఉన్నా కూడాను వారి సమస్యలే మాకు మాత్రం పరమాధానం అని చెప్తున్నారు. వైసీపీ ఎవరైతే జడ్పీటీసీ సభ్యులకు ఎవరికి కూడాను ఈరోజు కనీస అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని కూడా హితవు పలుకుతున్నారు. ఇది వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.